ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లెగ్ డే. నిజంగా చెప్పాలంటే లెగ్ డే చాలా టఫెస్ట్ వర్కౌట్స్‌లో ఒకటి. చాలామంది బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్స్ మీద ఫోకస్ చేస్తారు. కానీ నిజంగా స్ట్రాంగ్ బాడీ బిల్డ్ అవ్వాలంటే స్ట్రాంగ్ లెగ్స్ ఉండాలి. మన బాడీకి ఫౌండేషన్ లెగ్స్ కదా! లెగ్స్ వర్కౌట్ అంటే నాకు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడమే కాదు. స్టెప్ బై స్టెప్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడం ముఖ్యం. వర్కౌట్స్‌లో మొదలుపెట్టేటప్పుడు నేను ముందుగా వార్మప్ చేస్తాను. 5-10 మినిట్స్ లైట్ కార్డియో కూడా చేస్తాను. లేదా ఒక్కోసారి స్ట్రెచెస్ కూడా చేస్తాను. ఎందుకంటే లెగ్స్ మన ఫుల్ బాడీ వెయిట్ క్యారీ చేస్తాయి కాబట్టి ఇంజ్యూరీ అవ్వకుండా ఉండాలంటే వార్మప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత స్క్వాట్స్, సుమో స్క్వాట్స్, లంజెస్, లెగ్ ప్రెస్, హ్యామ్‌స్ట్రింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఎస్పెషల్లీ స్క్వాట్స్ అంటే నాకు చాలా డిసిప్లిన్ నేర్పుతుంది. బ్రీతింగ్, బ్యాలెన్సింగ్, మెంటల్ స్ట్రెంత్ అన్నీ ఈ టెస్ట్ ద్వారా అవుతాయి. ఇంతకుముందు ఎక్కువగా నేను వెయిట్ లిఫ్ట్ చేసేవాడిని. కానీ తర్వాత అర్థమైంది వెయిట్ లిఫ్ట్ కాదు, కరెక్ట్ ఫార్మ్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఫార్మ్ పర్ఫెక్ట్‌గా ఉంటే లాంగ్ టర్మ్‌లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. లెగ్ వర్కౌట్ తర్వాత కొంచెం వాకింగ్ కూడా చేస్తాను. అప్పుడు చాలా డిఫరెంట్‌గా ఫీల్ ఉంటుంది. కొంచెం సోర్‌నెస్ కూడా ఉంటుంది. కానీ అప్పుడే మజిల్ స్ట్రెంత్ గ్రోత్ అవుతున్నట్టు తెలుస్తది మనకి. లెగ్ మజిల్స్ లార్జ్ మజిల్స్ కాబట్టి రికవరీ కూడా చాలా ఇంపార్టెంటు. మంచిగా పడుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ప్రోగ్రెస్ అనేది చాలా బావుంటుంది. లెగ్ డేలో ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, మెంటల్ ట్రైనింగ్ కూడా ఉండాలి. లెగ్స్ టైర్డ్ అయిపోయినా సరే ఇంకొక రెప్ చేయగలిగితే అక్కడే రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఇంకా నేను ఇంప్రూవ్ అవుతున్నాను. పోస్చర్ కూడా ఇంకా బెటర్ అవుతుంది. స్టామినా స్లోగా బిల్డ్ అవుతుంది. పర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ కోసం చేస్తున్నాను ఇదంతా. స్లోగా అయినా సరే కన్సిస్టెంట్‌గా ఉండాలి. అప్పుడు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి మనకి.